హలో ఎవ్రీబడి, ఈరోజు మసాలా పుల్లటి పప్పు ఇది చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్లీ మా పెద్దమ్మ రెసిపీ. తను రాత్రి పప్పులు ఏదైనా మిగిలిపోయి ఉంటే తెల్లవారి ఇలా పప్పు చేసేది. చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ముందుగా మనం కందిపప్పుని కొంచెం బద్దలుగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోయాలి. కొన్ని ఆవాలు వేసుకోవాలి, చిటపట్లాడుతున్నాయి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేయాలి. ఒక 2-3 బగారాకులు వేసుకోవాలి. చిన్న ముక్క బండ పువ్వు ఇది కంపల్సరీ వేయాలి. వేసేసుకొని ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేయాలి. ఇప్పుడు చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఎక్కువనే వేసుకుంటే బాగుంటుంది. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు మనం నూనెలో ఫ్రై చేయాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 2-3 టమాటాలను వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేయాలి. ఈ టమాటాలు కొంచెం నూనెలో ఉడకాలి. టమాటాలు మంచిగా మగ్గినాయి. ఆ తర్వాత ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. ఆ తర్వాత 2 యాలకులు, లవంగాలు, 2 కొంచెం దాల్చిన చెక్క ఇట్లా పొడి చేసి వేసుకోవాలి. కంపల్సరీ వేయాలి ఇది. ఆ తర్వాత కొంచెం కారపొడి, మనకు తగినంత కారపొడి వేసుకోవాలి. ఇదంతా ఒక 2 నిమిషాలు నూనెలో మంచిగా గోలాలి. ఫస్ట్గా మనం ఈ నిమ్మకాయంత సైజు చింతపండుని నానబెట్టుకొని రసం తీసుకోవాలి. ఆ పిండుకున్న రసాన్ని ఇందులో పోసేసేయాలి. ఈ రసము ఇవన్నీ కలిపి ఒక 2-3 నిమిషాలు మంచిగా ఉడకాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి. ఆ తర్వాత చిన్న బెల్లం ముక్క వేసేసి ఒకసారి కలిపి ఇదంతా మంచిగా బాయిల్డ్ కావాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ కందిపప్పుని ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు కారం ఇప్పుడు టేస్ట్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే వేసుకోవచ్చు. మనం ఇప్పుడు కరివేపాకుని అలాగా రెమ్మతో వేస్తే స్మెల్, వాసన బాగుంటుంది. పప్పుకు టేస్ట్ మంచిగా వస్తుంది. ఆ తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలి. అంతే, టేస్టీగా ఉండే మసాలా పుల్లటి పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పప్పులో నుండి ఈ బగారాకుని తీసేయాలి. ఎందుకంటే స్మెల్, వాసన అంతా పప్పుకు పట్టేసుకున్నది. ఈ బగారాకులను తీసేయాలి పప్పులో నుండి. ఆ తర్వాత సర్వ్ చేసుకోవడం. అంతే, టేస్టీగా ఉండే మసాలా పుల్లటి పప్పు రెడీ అయిపోయింది. ఇది ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు. ఒకసారి తప్పకుండా చెయ్యండి, టేస్ట్ చూడండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.